అంతేకాదు మరి ఈ రోజున ఎంతోమంది లక్షల కుటుంబాలు ఇలా 396 జీవో ఉండటం వల్ల రోడ్డును పడే పరిస్థితి ఉంది. మరి ఎంతోమంది మరి దస్తావేజ్ లేఖలు చాలామంది పేదవారు ఉన్నారు. మరి అంతేకాక వాళ్ళ పిల్లలు చదువుల విషయం మధ్యలో ఉన్నాయి. ఎంతోమంది మరి పెళ్లిళ్ళకి వచ్చిన పిల్లలు ఉన్నారు. వాళ్ళ మా యొక్క భవిష్యత్తు అఘోరచమనంగా మారిపోయింది. కాబట్టి ప్రభుత్వం వారు మరి ఆలోచించి మా యొక్క డిమాండ్ను 396 జీవోను వెంటనే రద్దుపరిచి మా పొట్టకుండా మా దస్తావేజ్ లేఖల యొక్క మరి వృత్తిని కొనసాగించే విధంగా మరి లైసెన్సులు వెంటనే మళ్ళీ ప్రతి ఒక్కరికి డాక్యుమెంట్ రైటర్కి లైసెన్సులు ఇవ్వాలని చెప్పేసి ఈ సభాముఖంగా మేము డిమాండ్ చేస్తున్నాము. అంతేకాదు మరి శ్రీ చెప్పాడు, పోరాడితే పోయేది లేదు, బానిస సంఖ్యలు తప్ప. అలాగనే మనం పెన్ డౌన్ కార్యక్రమం చేస్తే పోయేది లేదు, 396 జీవో తప్ప అని చెప్పేసి మేము అందరం కోరుకుంటున్నాము. కాబట్టి అందరూ కూడాను మరి కలిసికట్టుగా ఉండి ఈ 396 జీవో రద్దయ్యేంత వరకు 31 కాదు రాష్ట్ర కమిటీ నిర్ణయం మేరకు రద్దయ్యే వరకు ఈ ఉద్యమం కొనసాగుతుందని చెప్పేసి సభాముఖం తెలియజేస్తున్నాను. ఈ సభ ఇంత విజయవంతంగా జరగడానికి కారణం ఏంటంటే మాకు యొక్క ప్రజలే కారణము, కక్షిదారులే కారణము. వాళ్ళు ఏ ఒత్తిడి చేయకుండా వీళ్ళు న్యాయమైన కోరిక, మరి వాళ్ళ కోరికను డిమాండ్ న్యాయమైంది కాబట్టి వాళ్ళకి సహకరించాలని చెప్పేసి ఈ పల్నాడు ప్రాంతంలో ప్రజలందరూ కూడాను మా దస్తావేజ్ లేఖలకు సహాయం చేస్తున్నారు. కాబట్టి మా గురజాల దస్తావేజ్ లేఖల తరఫున వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.